హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఒక బీజిఎం స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కాపీరైట్ ప్రాబ్లం వల్ల వీడియోను ఎక్కువ వినిపించలేకపోయాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఇది ఫుల్ సాంగ్తో ఉంటుంది. ఈ వీడియోను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు ఒక లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళండి. మీకు ఒక సేక్ ఎఫెక్ట్స్ను బీట్ మార్క్ XML లింక్స్ ఇస్తాను, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి, మీకు ఇట్లానే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఈ ఫోటో ఉంది కదా పైన, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఒక ఫోటో తీసుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది మీకు. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, మళ్ళీ సేమ్ అదే కలర్ ఫిల్ ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ సేమ్ అదే ఫోటోను ట్యాప్ చేయండి. అదే ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను. ఓకే, మళ్ళీ ఇక్కడ 2 సెకండ్స్ 17 మిల్లీ సెకండ్ కలర్ అండి. ఇక్కడ అన్ని చిన్న చిన్న బీట్ మార్క్స్ ఉంటాయి. ఇవన్నిట్లా మొత్తం ఈ బీట్ మార్కులు అన్నిటికీ ఫోటోలు యాడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 2 సెకండ్ 17 మిల్లీ సెకండ్ కాడ ఈ రెడ్ లైన్ ఉంచండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కరెక్ట్గా బీట్ మార్క్ కాడ ఆగిద్ది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఈ థర్డ్ ఆప్షన్ ఎంచుకోండి, అక్కడికి కరెక్ట్ కట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, ఈ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ తీసుకోండి. మళ్ళీ యారో బటన్ మీద ట్యాప్ చేయండి, ఈ థర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేసి దీనితోని కూడా మనం ఫుల్ స్క్రీన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మూలకు ఉంది కదా, దీన్ని బట్టి చివరన ఇట్లా కొద్దిగా పెద్ద చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి. మళ్ళీ యారో బటన్ మీద ట్యాప్ చేయండి, థర్డ్ ఆప్షన్ ఎంచుకోండి, ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లానే ఫోటోలు మొత్తం యాడ్ చేయండి. నేనైతే కొన్ని ఫోటోలు మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఒక ఫ్రెండ్స్ మొత్తం ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఫోటోలు యాడ్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఈ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఈ స్టార్టింగ్ 2 ఫోటోలు వదిలేసేయండి. ఈ చిన్న చిన్న ఫోటోలు ఉన్నాయి కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ పెద్ద ఈడ చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ కలర్ సింబల్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. టైమర్ సింబల్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి అదైతే కంపల్సరీ కలర్ ఫిల్ సింబల్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫోటోకు ట్యాప్ చేసి డైరెక్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇట్లానే ఈ ఫోటోలు అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న ఫోటోలు అన్నిటికీ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి, సెకండ్ ఫోటో తీసుకోండి, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఈ లాస్ట్కు 2 ఫోటోలు ఉంటాయి కదా, ఇవే 2 మిగిలినాయి మనకు. దీని మీద ట్యాప్ చేయండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ పక్కన ప్లేయర్ యారో బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ కలర్ అండ్ ఫిల్ సింబల్ను ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి దీని మీద ట్యాప్ చేయండి, చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, మొత్తం ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసాం. ఒకసారి వీడియో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. సేవ్ చేద్దాం.
పైనున్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.